ప్రధానమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఓ యువతిపై కేసు నమోదైంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రదర్శన సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ నోయిడా ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోయిడా సెక్టర్ 168కి చెందిన రుచికా సింగ్ అనే యువతిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. से उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस निकल जाओ, निकल जाओ उसके बाद से उठ जाओ भाई, उठ जाओ प्लीज. ప్రధానమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఓ యువతిపై కేసు నమోదైంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ప్రదర్శన సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ నోయిడా ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోయిడా సెక్టర్ 168కి చెందిన రుచికా సింగ్ అనే యువతిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. से उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్న కళ ప్రస్తుతం కేసు సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? దాదాపు మనకు జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఏదైతే ధర్నాలో భాగంగా అనేక మంది కూడా కొంత ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు కూడా దానిపై కూడా చాలా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ రుచికా సింగ్ అన్నటువంటి అమ్మాయి దాదాపు చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీపై చేసినటువంటిది. ఆ వీడియో చాలా వైరల్ కావడంతో దీనిపై చాలా మంది సోషల్ మీడియా వేదిక అనుకోవచ్చు, వారి పర్సనల్ అకౌంట్స్ లో కూడా ఈ అమ్మాయి మీద కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, ఈ అమ్మాయికి సంబంధించిన మీద దాదాపు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటే కూడా దాదాపు 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఈ అమ్మాయి మీద పోస్టులు చేస్తున్నటువంటిది. ఈ అమ్మాయి చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. తర్వాత తన ఫ్రెండ్స్ మరొక ఇద్దరు కూడా ఈ అమ్మాయితో కలిసి చేసినటువంటి వీడియోస్ కూడా వైరల్ కావడం జరిగింది. దాదాపు ఈ అమ్మాయి జంతర్ మంతర్ లో జరిగినటువంటి నిరసన రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియోతో అటు ప్రధాని నరేంద్ర మోడీ మీద చేసినటువంటి వ్యాఖ్యలే చాలా కీలకం. దీనికి సంబంధించినటువంటిది దాదాపు గజియాబాద్ నివాసి అయినటువంటి స్మృతి సింగ్ ఒక ఫిర్యాదు తో నోయిడా సెక్టర్ లో నివసిస్తున్నటువంటి దాదాపు ఈ అమ్మాయి ఇక్కడ రుచికా సింగ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఈ అమ్మాయి నోయిడాలో ఉండేటటువంటి లోటస్ సింగ్ సొసైటీలో తను నివసిస్తుంది. కానీ ఏదైతే కేసు ఫైల్ కావడంతో ఒక్కసారిగా కూడా ఆ అమ్మాయి అందుబాటులో లేదు. ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఎవరు కూడా మీడియా ముఖ్యంగా కూడా రావటం లేదు. ప్రస్తుతం ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ మీద అనుకోవచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు. కానీ ఈ అమ్మాయి మీద 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అన్నటువంటి పూర్తి సమాచారము, అంతేకాకుండా ఈ అమ్మాయితో పాటు మరొక 2 అమ్మాయిలు కూడా ఉన్నారు, వారికి సంబంధించింది కూడా ఆ పోలీసుల వేట మొదలైంది. ప్రస్తుతం మాత్రము ఈ అమ్మాయికి సంబంధించినటువంటిది 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా రుచికా సింగ్ పరారీలో ఉన్నారు అన్నటువంటిది ప్రస్తుత సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.